నమస్తే. ఇది సంప్రదాన చారిటబుల్ ట్రస్ట్ మైసూర్ నుంచి మాట్లాడతాము. ఈరోజు చక్ర ఎనర్జీ మెడిటేషన్. ఇప్పుడు చక్ర అంటే ఏమి? ఈ యోగా మీ దేహంలో 72,000 నాడీస్ ఉంది. నాడీస్ అంటే ఏమి? నర్వ్ జాయింట్స్. మీ బాడీ లోపల ఏమి నర్వ్స్ ఉంది, అది జాయింట్ ఉంది చూడండి, అది యాడ జాయింట్ అవుతుంది. ఆ జాయింట్ అయ్యే జాగంకు మెరిడియన్ పాయింట్ లేకపోతే నాడి లేకపోతే యోగాల చక్ర అట్లా అని చెప్తారు. ఇది మోర్ దాన్ 3 lakhs నర్వ్స్ ఉంది. మోర్ దాన్ 3 lakhs నర్వ్స్ ఎంటైర్ బాడీలో. మీకు తలాయించి మీ కాలు, మీ పాదం ఉంది చూడండి, 3 lakhs నర్వ్, మోర్ దాన్ 3 lakhs ఉంది. ఈ నర్వ్ జాయింట్స్ 72,000 నర్వ్ జాయింట్స్ మీకు ఇంపార్టెంట్ జాయింట్స్ 7 జాయింట్స్. దాన్ని 7 మేజర్ చక్రాస్, 105 మైనర్ అండ్ మేజర్ చక్రాస్ ఉంది మీ దేహంలో. 105 మైనర్ మేజర్ చక్రాస్ ఉంది. ఈ 105 చక్రాస్ లో మీకు ఇంపార్టెంట్ చక్రాస్ 5 చక్రాస్ మేజర్ చక్రాస్. మీకు బాగా తెలుసు, మీ బ్యాక్ సైడ్ లో స్పైనల్ కార్డ్ ఉంది. ఆ స్పైనల్ కార్డ్ దట్ ఈస్ ది మైన్ నర్వస్ సిస్టమ్. ఇది మీ బ్యాక్ లో లాస్ట్ పాయింట్ ఉంది స్పైనల్ కార్డ్ లో, దానికి కాకిక్స్ పాయింట్ అట్లా అని చెప్తారు. పెరినియం, యానస్ అని చెప్తారు చూడండి, దానికి దగ్గర ఉండేది పెరినియం పాయింట్. దాంట్లో కాకిక్స్ అని ఒక లాస్ట్ బోల్ టిప్ ఉంది, ఇట్లా ఉంది, అది దానికి కాకిక్స్ అని చెప్తారు. ఆ కాకిక్స్ పాయింట్ నుంచి మీ సెర్వికల్, ఇది ఎండ్ అవుతుంది చూడండి, బిగినింగ్ అవుతుంది, ఎండ్ అవుతుంది. ఈ సెర్వికల్ పాయింట్ నెక్ కింద ఉంది చూడండి, అది స్టార్టింగ్ పాయింట్. దీనికి ఇది స్టార్టింగ్ పాయింట్. నుంచి కాకిక్స్ పాయింట్ దగ్గర ఉండేది స్పైనల్ కార్డ్. ఆ స్పైనల్ కార్డ్ లో మీకు 3 ఇంపార్టెంట్ నరాలు ఉంది. ఆ 3 నరాలు, ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది గిడా అట్లా అని పేరు దానికి, రైట్ సైడ్ ఉండేదానికి పింగళ అట్లా అని పేరు. స్పైనల్ కార్డ్ మధ్యంగా ఒక నరాలు లోపల పోతుంది, దానికి సుషుమ్న నాడి, గిడా నాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి, 3 నరాలు ఉంది. దీస్ ఆర్ ది 3 మేజర్ నర్వ్స్. జాయింట్ టువర్డ్స్ దట్ స్పైనల్ కార్డ్. ఈ 3 నరాలు మీ దేహంలో యాడాడ ఏమేమి పార్ట్స్ ఉంది దానికి కనెక్షన్ ఉంది, అంత నరాలంతా కనెక్షన్ అవుతుంది. ఇప్పుడు రిజర్వాయర్ ఉంది, డ్యామ్ ఉంది, డ్యామ్ లో నీళ్లు ఉంది, స్టోర్ చేసి పెట్టిండారు. ఆ డ్యామ్ ఉండే నీళ్లు మీ ఇంటికి రావాలంటే ఏం చేసేది? పెద్ద పైపులు, చిన్న పైపులు, ఇంకా చిన్నది, ఇంకాను చిన్నది. మీ ఇంటికి వచ్చినప్పుడు హాఫ్ అన్ ఇంచ్ పైప్ వేస్తారు లోపల. మీ ఇళ్ళు ముందర 2 inches 1.5 inches పైప్ వేస్తారు. మెయిన్ ఛానల్ కనెక్షన్ ఉంది చూడండి, అది 6 inches 5 inches 1 feet 2 feet ఇట్లా పెద్దది అవుతుంది. ఈ స్పైనల్ కార్డ్, దిస్ ఇస్ ది మైల్ కెనాల్. దీనికి కనెక్షన్ చేసేది రిజర్వాయర్ ఏదంటే మీ హార్ట్ ఇది రిజర్వాయర్. బ్లడ్, నీళ్లు లేదు, బ్లడ్ లోపల మీకు నరాల లోపల బ్లడ్ పారుతుంది, పోతా ఉంటుంది. ఇదంతా ఏంటి చెప్తానంటే,
ఈ చక్రాలు మేజర్ చక్రాస్, ఇది స్పైనల్ కార్డ్ లో ఉంది. చక్రాలంటే ఏమి? చక్ర ఇస్ అ బయోప్లాస్మిక్ బాడీ. చక్ర ఇస్ అ బయోప్లాస్మిక్ బాడీ. యూ కెనాట్ సీ ద చక్ర ఇన్ యువర్ నేకెడ్ ఐ. మీరు ఊరిక చూస్తే మీకు కనపడదు, చక్రాస్ అంతా కనపడదు. మీ ప్రభావం ఏం చెప్తారు చూడండి. మీ బాడీకి చేరుకొని ఒక రౌండ్గా ఉంటుంది చూడండి. ఫొటోస్ అంతా భగవంతుడు చూడండి. ఇప్పుడు వివేకానంద ఫోటోలా ఇలా బ్రైట్గా ఉంది చూడండి. ఇది ప్రభావళి. ఈ ప్రభావళి మీకు ఉంది, నాకు ఉంది. లివింగ్ క్రియేచర్స్ ఏమేమి ఉంది అంతకు ఈ ప్రభావళి ఉంది. ఇది డిఫరెంట్ సబ్జెక్టు, నేను మీకు డిఫరెంట్గా డీటెయిల్గా చెప్తాను. ఈ చక్రాలు ఒక నిమిషం మీకు చూపిస్తాను. చక్రాలు ఎట్లా ఉంది చూపిస్తాను. 1 minute. ఆ స్నేక్ అట్లా ఉంది చూడండి. ఆ స్నేక్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్నేక్ అట్లా 2 పాంబు. దానికి సెంటర్లా చూడండి 1 2 3 4 5 6 7 చక్రాస్, 7 మేజర్ చక్రాస్ ఉంది. ఓకే, ఇది స్పైనల్ కార్డ్ లో ఉంది మీకు. ఇది ఎట్లా ఉంది ఎట్లా అని చెప్తే, ఈ 7 చక్రాస్ ఫస్ట్ పేరు చెప్పేస్తాను, తర్వాత మీకు డీటెయిల్ గా చెప్తాను చక్రాస్ అంటే ఏమిటి. ఈ పైక బ్లూ కలర్ లో ఉంది చూడండి, డార్క్ బ్లూ, అది ఈడ సహస్రార చక్రం పైక ఉండేది. రెండోది రెడ్ లో వైట్ ఉంది చూడండి, ఇది ఆగ్నేయ చక్రం. ఆగ్నేయ చక్రం. థర్డ్ వన్ విశుద్ధి చక్రం, థ్రోట్ ఏరియా. నెక్స్ట్ వన్ హార్ట్ ఏరియా. ఫోర్త్ వన్. ఓకే, దిస్ ఇస్ అనహత చక్ర. నెక్స్ట్ వన్, ఈడ మీ అంబరికల్ కార్డ్ ఉంది చూడండి, ఈడ దానికి మణిపుర చక్ర ఆర్ సోలార్ ప్లెక్సస్ చక్ర. ఇంకా కింద పోతే ఈడ దానికి స్వాదిట్టదాన చక్ర ద లాస్ట్ గా ఉంది. అది మీ బ్యాక్ లో ఉంది. మీ బ్యాక్ లో లాస్ట్ టిప్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్, కాకిక్స్ పాయింట్ అని చెప్తారు. దానికి రూట్ చక్ర, మూలాధార చక్ర, బేస్ చక్ర అట్లా చెప్తారు. మీరు రేఖీ క్లాస్ కు వస్తే మీకు నేను చెప్పిస్తాను. యూ కెన్ సీ యువర్ ఆత్మ, యూ కెన్ సీ సంబడి ఎల్స్ ఆత్మ. ఎట్లా గురూజీ ఆత్మ చూసేదానికి అయ్యలేదు అని చెప్తారు, మీరు చూసేదానికి అవుతుంది అని చెప్తారు. 500% నేను మీకు చూపిస్తాను. రేఖీ క్లాస్కు వస్తే మీకు ఆత్మ, మీ ఆత్మ లోపల ఉండేది బయట ఉండేది చూపిస్తాను. ఆత్మను మీరు టచ్ చేసి సెన్స్, యూ కెన్ సెన్స్ ది ఆత్మ. ఐ కెన్ షో యూ, ఐ కెన్ మేక్ యూ టు ఫీల్ ది ఆత్మ. యువర్ నాకెడ్ ఐ, మీ కళ్ళలో మీరు చూసేదానికి అవుతుంది మీ ఆత్మని. అట్లా మీ చక్ర, మీ దేహంలో ఉండే ఈ చక్ర ఉంది చూడండి, సహస్రార అనహత, సహస్రార, ఆగ్నేయ, విశుద్ధి, అనహత, మణిపుర, స్వాదిట్టదాన, మూలాధార చక్ర. 7 చక్రాస్. ఐ విల్ మేక్ యూ టు ఫీల్ ద చక్ర. చక్రాస్ ఉంది అట్లా మీకు అర్థమవుతుంది. యూ కెన్ ఫీల్. టచ్ చేస్తే మీకు తెలుస్తుంది, ఏమో ఒక ఫీలింగ్ వస్తుంది చక్ర ఉండేది. ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ రేఖీ క్లాస్. ఆన్ కెమెరా ఐ కెనాట్ షో యూ. If you could arrange for a small group of 15 or 10 people at your place, I will come to your place and I will teach you Reiki.
Okay, that is a different subject. I don't want to confuse here. కుండలిని ఈ చక్ర బేస్ పెట్టుకొని కుండలి యోగం చేస్తారు. ఓకే, ఈ చక్రాలు ఎట్లంటే ఇది నార్మల్గా ఉండే మనుషులకు 3 to 4 inches, 3 to 4 inches up to 1 foot, 3 to 4 inches to 1 foot ఉంటుంది. ఇది చూసేదానికి అయ్యలేదు, బట్ యూ కెన్ టచ్ అండ్ ఫీల్ ది చక్ర. ఈ సహస్రార చక్ర ఇట్లా ఉంది, ఆగ్నేయ చక్ర ఇట్లా ఉంది. ఈడంచి ఈ బొట్టు పెట్టుకుంటాను చూడండి, ఈడ స్టార్ట్ అయ్యి ఇట్లా పోతుంది. ఫనల్, ఈ సిమెంట్ వేసేదానికి మీరు ఫనల్ యూజ్ చేస్తారు చూడండి, ఇట్లా ఉంటుంది ఫనల్, ఇట్లా ఉంటుంది ఫనల్ టైప్. ఈడ విశుద్ధి చక్ర, ఇది హార్ట్ చక్ర, మణిపుర చక్ర, స్వాదిష్టదాన చక్ర, మూలాధార చక్ర కింద ఇట్లా ఉంటుంది, ఫనల్ టైప్ ఉంటుంది. మీరు ధ్యానం చేసి ప్రాణాయామం చేస్తే ఎలాబరేట్ అవుతుంది. ధ్యానం చేసే వాళ్లకు 4 feet, 5 feet, 10 feet, 20 feet అంతా వస్తుంది. ఆరా, ఇంగ్లీష్లో ఆరా అని చెప్తారు, ప్రభావళి అని చెప్తారు. అది 4 feet, 6 feet, 10 feet, 20 feet అంతా వస్తుంది. మీరు రెగ్యులర్గా ధ్యానం చేసి ప్రాణాయామం చేస్తే మీ ఎనర్జీ బాడీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ అట్లని చెప్తారు, బయోప్లాస్మిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ అట్లని చెప్తారు. Okay, I want to tell you what is chakra now. The second video I will tell you the energizing of the chakras. ఈ చక్రాస్ పని ఏమంటే, ఇప్పుడు నేను అప్పుడే చెప్పింది, రిజర్వాయర్ ఉంది, తుంగభద్ర రివర్ ఉంది, కృష్ణా డ్యామ్ ఉంది, తుంగభద్ర డ్యామ్ ఉంది. ఆ డ్యామ్లో నీళ్లు రైనీ సీజన్లో ఏం నీళ్లు వస్తుంది అదంతా స్టోర్ అవుతుంది డ్యామ్లో పోయి. ఓకే, డ్యామ్ నుంచి తాగేదానికి, కల్టివేషన్ చేసేదానికి మీకు నీళ్లు ఆడించి సరఫరా చేస్తారు, డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఎట్లా చేస్తారు? డైరెక్ట్గా వచ్చేస్తుందా? డ్యామ్ నుంచి డైరెక్ట్గా మీ ఇంటికి, మీ ఇళ్ళకు, మీ ల్యాండ్స్కు, మీ ఆడ మీకు నీళ్లు కావాలా ఆడ డైరెక్ట్గా వస్తుందా? నీళ్లు వచ్చేలేదు. దానికి ఏం చేస్తారంటే మేజర్ పంపింగ్ స్టేషన్, మినీ పంపింగ్ స్టేషన్, బిగ్ ఓవర్ హెడ్ ట్యాంక్, స్మాల్ ఓవర్ హెడ్ ట్యాంక్ అండ్ మినీ పంప్, అట్లా మీకు 100 kilometers 200 kilometers నుంచి నీళ్లు రావాలి కదా మీ ఇంటికో, దానికి డిఫరెంట్ మోటార్స్, పంప్స్ వేస్తారు. పంప్ లేకుండా పోతే ప్రెషర్ రాదు. ఒక 1 kilometer 2 kilometer తర్వాత మోటార్ వేసి పంప్ చేసి ఇంకా ఒక 10 kilometers పంపిస్తారు. అట్లా 100 kilometers వస్తుంది. అది తర్వాత మీ ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేస్తారు? మీ ఇంటి దగ్గర ఒక పెద్ద ట్యాంక్ ఉంటుంది, ఓవర్ హెడ్ ట్యాంక్. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి పైకి నుంచి ప్రెషర్ వచ్చి అది మీ ఇంటికి నీళ్లు వస్తుంది. సేమ్ టెక్నిక్. హార్ట్, తుంగభద్ర కృష్ణా డ్యామ్, మీ లోపల ఉండే హార్ట్, అది తుంగభద్ర కృష్ణా డ్యామ్ అట్లా పనిచేస్తుంది. దీంట్లో బ్లడ్ ఉంది, దాంట్లో వాటర్ ఉంది. దీని లోపల, హార్ట్ లోపల బ్లడ్ ఉంది. హార్ట్ పంపు చేసేది ఎంటైర్ బాడీ, మైక్రో నర్వ్స్ కు బ్లడ్ పంప్ స్ట్రింగ్ లైన్ గా లోపల పోయేదంటే అది ప్రాబ్లం అవుతుంది. దానికి భగవంతుడు లోపల మీకు మెరిడియన్ పాయింట్, 2 నరాలు జాయింట్ చేసే జాగంలో మీకు ఒక చక్ర, అది మినీ చక్ర, మేజర్ చక్రాస్ ఉంది. 72,000 చక్రాస్ ఉంది లోపల. ఆ చక్ర ఏం చేసిందంటే ఈ పంప్ సెట్ ఎట్లా రొటేట్ అయ్యి నీళ్ళని పంపు చేస్తుంది, ప్రెషర్గా పంపు చేస్తుంది, అట్లా ఈ చక్రాలు క్లాక్ వైజ్ గా రొటేట్ అయ్యి అది ముందర పంపు చేసి పంపిస్తుంది. అది ఒక డిస్టెన్స్ తర్వాత ఇంకొక మోటార్ ఉంది చక్ర. అట్లా ఎంటైర్ బాడీ 72,000 చక్రాస్ ఉంది. అది పంపు చేసి బ్లడ్ ప్రెషర్గా మీ మైక్రో నర్వ్స్, మీ కళ్ళు లోపల మైక్రో నర్వ్ ఉంది, దానికి సహా పంపిస్తుంది. దిస్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ది చక్ర. ఇంకొకటి ఏమంటే, మీరు ఏమి ప్రాణశక్తి మీరు ఈడ తీసుకుంటారు, బ్రీతింగ్ చేస్తారు కదా, శ్వాసం చేస్తారు కదా, అది నాట్ ఓన్లీ త్రూ యువర్ నోస్,
యు ఆర్ బ్రీతింగ్ త్రూ యువర్ చక్రాస్ ఆల్సో. మీ బాడీలో 72,000 చక్రాస్ ఉంది. 72,000 చక్రాసు బ్రీతింగ్ చేస్తుంది వితౌట్ యువర్ నాలెడ్జ్. దట్ ఈస్ వై యూ డెవలప్ పర్స్పరేషన్. స్వెట్టింగ్ అవుతుంది చూడండి, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది చక్రాస్ ఓన్లీ. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ regularizing the speed of the blood flow and it makes the blood flow to reach the micro nervous system of the body. ఇది ఒకటి. ఇంకొకటి, బయట ఉండే ప్రాణశక్తిన లోపల తీసుకొని బాడీ లోపల ఏమి నెగటివ్ ఐటమ్స్ ఉంది, టాక్సిన్స్ అని చెప్తారు కదా, ఆ టాక్సిన్స్ ఏమేమి కెట్ట ఐటమ్ ఉంది లోపల అదంతా బయట పంపిస్తుంది. దీస్ థింగ్స్ యూ కెనాట్ సీ ఆన్ యువర్ నెకెడ్ ఐ. మీ కళ్ళు చూసేదానికి అయ్యలేదు, బట్ పని చేస్తూ ఉంది. ఇది చక్రాలు లోపల ఉండేది. దీంట్లో మేజర్ చక్రాసు సహస్రార, ఆగ్నేయ, విశుద్ధి, అనహత, మణిపుర, స్వాదిష్టదాన, మూలాధార 7 చక్రాసు మేజర్ చక్రాస్ ఉంది. ఈ 7 చక్రాసు బాడీలో ఉండే అంత పార్ట్కు కనెక్ట్ అయింది. అంత పార్ట్లో ఉండే 72,000 చక్రాస్ ఏముంది దానికి, దీస్ ఆర్ ది మెయిన్ పంప్ సెట్. చక్రాసు బాగా ఉంటే మాత్రం మీ బాడీ, మీ మైండ్, బాడీ రెండు కరెక్ట్గా పనిచేస్తా ఉంటే చక్రాలు క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటుంది. మీ మైండ్లో ఏమైనా నెగటివ్ థాట్స్, ఎమోషన్స్ ఏమైనా నెగటివ్ వస్తే మీ బాడీలో ఏమైనా మీకు ఏరుపేరు అవుతుంది, డిసీజ్ వస్తుంది. అప్పుడు చక్రాసు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం క్లాక్ వైజ్ తిరుగుతుంది, లేకపోతే లెఫ్ట్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అయితే ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా పారేయలేదు లోపల. మీ ఎనర్జీ, బాడీలో ఉండే ఎనర్జీ స్టక్ అవుతుంది. దానికి చక్రాలు కరెక్ట్గా మీకు తిరగాలంటే యూ హ్యావ్ టు టేక్ ప్రాపర్ ఫుడ్, యూ హ్యావ్ టు థింక్ ప్రాపర్లీ. ఇది బేసిక్ థింగ్స్. ఓకే, ఈ చక్రా మెడిటేషన్ ఉంది. ఈ చక్రా మెడిటేషన్ 2-3 మెడిటేషన్ ఉంది. 2-3 కాదు, నిండా మెడిటేషన్, చాలా మెడిటేషన్, నిండా మెడిటేషన్స్ ఉంది. దాంట్లో ఈ కుండలిని యోగం చేసేవాళ్ళు, అది కుండలిని యోగం సెపరేట్. ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ హియర్. మీకు సెపరేట్గా ఇంకో వీడియోలు నేను ఈ చక్రాసు, కుండలిని ఎట్లా చక్రాస్ యాక్టివేట్ చేసి కుండలిని యోగం చేస్తారో అది వేరే వీడియోలు మీకు నేను చెప్పిస్తాను. ఇది చూడండి, చక్రాలంటే ఇంత. ఈ చక్ర కరెక్ట్గా ఉంటే మాత్రం మీ దేహంలో ఎనర్జీ కరెక్ట్గా ఉంటుంది. చక్రాస్ దేహంలో ఎనర్జీ ఏమైనా ఏర్పేరు అయితే చక్రాసు ప్రాబ్లం అవుతుంది. సో చక్రాస్ ఏమైనా ప్రాబ్లం అయితే మీకు డిసీజ్ వచ్చేస్తుంది, మానసికంగా, దైహికంగా మీకు ప్రాబ్లం వచ్చేస్తుంది. సో హౌ టు కీప్ ది చక్రాస్ ఇంటాక్ట్ నేను మీకు సెకండ్ వీడియోలో దాన్ని చెప్పిస్తాను.